హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో సిద్దిపేటలో ఉన్నటువంటి కోమటి చెరువు ఏదైతే పార్క్ గత 8 సంవత్సరాలుగా సిద్దిపేట వాసులకే కాకుండా ఇటు హైదరాబాద్ వాసులకు కూడా చక్కటి ఆహ్లాదాన్ని అందిస్తుంది. మళ్ళీ బెస్ట్ హాలిడే స్పాట్గా కూడా ఎవరైనా కూడా వీకెండ్ వస్తే హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ సిద్దిపేటకి వచ్చేసి ఈ కోమటి చెరువులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి మళ్ళీ నైట్ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంతమందికి ఆహ్లాదాన్ని అందిస్తున్నటువంటి ఈ కోమటి చెరువు పైన మనది ఇవాటి వీడియో ఉండబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ సబ్స్క్రైబ్ చేసుకుందా కోరుచున్నాను. ఇలాంటి వీడియోస్ ముందు మా ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి ఫ్రెండ్స్, కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం కోమటి చెరువులో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. మనం ఇప్పుడు పార్కింగ్ ఫీ అనేది ఏది లేదు ఇక్కడ మన కోమటి చెరువులో. 2 వీలర్లో రండి, మీరు 3 వీలర్ రండి, 4 వీలర్ తీసుకొని రండి. ఇక్కడ ఎక్కడ పార్క్ చేసినా కూడా మనకైతే పార్కింగ్ ఫీ అనేది ఎలాంటి రుసుము అనేది ఇక్కడ తీసుకోరు ఈ కోమటి చెరువులో. ఇక్కడ మనకి ఫ్రీ పార్కింగ్. ఇక్కడ ఇప్పుడు మనం పార్క్ ఏరియా నుంచి మనకి ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఇందాక మనం చూపించిన ఫస్ట్ వే అటు అడ్వెంచర్ పార్క్ నుంచి అటు నుంచి రావచ్చు మనం ఎంట్రన్స్. ఇప్పుడు మన ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం స్ట్రైట్గా మన కోమటి చెరువులోకి ఎంట్రీ ముందుకు వెళ్ళగానే మన టికెట్ కౌంటర్ వస్తుంది. ఈ కోమటి చెరువులో మనకి విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఈ కోమటి చెరువులో పార్కింగ్. అయితే పార్కింగ్ ఏరియాలో వెహికల్స్ పార్క్ చేసిన తర్వాత కోమటి చెరువుకు వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను 2 వేస్ ఉన్నాయని చెప్పాను కదా, ఇది వచ్చేసి మొదటి దారి. ఇది మన పార్కింగ్ ఏరియా నుంచి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మన రైట్ సైడ్ వెళ్తే కోమటి చెరువు ఎంట్రీ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాము. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనం అడ్వెంచర్ పార్క్ అయితే మనం వీడియో ఎంట్రీలో చెప్పాం కదా వీడియో మొదట్లో, ఇటు నుంచి వచ్చే వే ఇది ఒకటి మీరు చూసినారా ఫ్రెండ్స్, ఇది ఒక వే ఉంది. ఇటు నుంచి కూడా రావచ్చు మనం. ఇంకొకటి మన పార్కింగ్ ఏరియా నుంచి మనం వచ్చిన వే. ఇప్పుడు మొత్తం 2 దారులు ఉన్నాయి కోమటి చెరువుకు వెళ్ళాలంటే. మన కోమటి చెరువు మొదట్లోనే ఇక్కడ మొత్తం టికెట్ ఫేర్స్ ఏదైతే కోమటి చెరువు సంబంధించినటువంటి ధరల పట్టిక ఏదైతే ఉంటుందో టికెట్ ఫేర్స్ సంబంధించినటువంటి అవన్నీ ఇక్కడ మనం ఫస్టే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం దీన్ని చూసుకొని ఏదైతే టికెట్ ఫేర్స్ ఉన్నాయో వీటిని ఫాలో అవుతూ మనం పార్క్ లోపల తిరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్తే మనం కోమటి చెరువు సంబంధించిన టికెట్ కౌంటర్ కూడా వెళ్తాము. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి డైనోసార్ పార్క్ ఉంటుంది, మీకు నేను చూపిస్తాను అది. గత కొద్ది సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా వాసిని కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా ఈ కోమటి చెరువు పార్క్ అనేది ఎంతగానో ఆదరిస్తుంది ఫ్రెండ్స్. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనం ఇక్కడ ఈ కోమటి చెరువులో చూస్తాం మనం. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తమ వీకెండ్ కోమటి చెరువులో ఉండే విధంగా ప్లాన్ చేసుకుని మరీ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి మరీ వెళ్తారు. ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసి మరీ వెళ్తారు. అంత బాగుంటుంది ఈ కోమటి చెరువు. ఇది నేను బయట నుంచి తీసాను ఫ్రెండ్స్, ఇది వ్యూ. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక నాకు నచ్చిన బెస్ట్ అంశం ఏంటంటే టికెట్ ఫేర్. ఇది ఈ కోమటి చెరువులకి ఎంట్రీ టికెట్ మనకు వచ్చేసి జస్ట్ 10 రూపీస్ మాత్రమే. చాలా తక్కువ ప్రైస్లో, ఇంత తక్కువ ప్రైస్లో నేను టికెట్ కౌంటర్ అనేది ఎక్కడ చూడలేదు, ఏ పార్క్లో చూడలేదు. దిస్ ద ఫస్ట్ పార్క్ అండ్ దిస్ ద బెస్ట్ పార్క్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఎంట్రన్స్లో టికెట్ చూపించి మనం కోమటి చెరువులోకి ఎంటర్ అవ్వగానే మొదటగా మనకు కనిపించేది బతుకమ్మని ఎత్తుకొని ఒక ఆడపచ్చు తన కూతురిని వెంట పెట్టుకుని వచ్చే విగ్రహాన్ని మనం మొదటగా చూస్తాం. ఇక్కడ మీరు చూసేది ఇప్పుడు అదే కోమటి చెరువులో మెయిన్ హైలైట్ అన్న మెయిన్ అట్రాక్షన్ ఇదే ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా ఉందో.
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగని అత్యంత వైభవంగా మరియు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటాము. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ. కాబట్టి ఈ ఎంట్రన్స్లోనే మనకి బతుకమ్మతో స్వాగతం చెప్తారు ఈ కొమ్మడిచెరువులోకి ఎంటర్ అవ్వగానే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వంతెన ఫ్రెండ్స్. ఇదే తీగల వంతెన. మీకు అటువైపు వెళ్ళి కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడే మనకి లెజర్ షో అనేది 3 times, వన్స్ ఇన్ ఏ డే 3 times అనేది చేస్తారు. ఎవ్రీ 1 hourకి ఒకసారి. దీని టైమింగ్స్ వచ్చేసి 6:30 ఒకసారి, 7:30 ఒకసారి, 8:30కి ఒకసారి, 3 times మీరు చూస్తున్నది ఇప్పుడు లెజర్ షో జరిగే ప్రాంతం. ఇంకా మొదలవ్వలేదు లెజర్ షో, మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలాగే స్ట్రైట్గా వెళ్ళి మీకు నేను వంతెన పై నుంచి వెళ్ళి చూపిస్తాను. వంతెన ఎంత బాగుందంటే డేలో చూడడానికంటే నైటే ఫ్రెండ్స్. ఇది నేనైతే మీ అందరికి సజెస్ట్ చేసేది ఒకటే, ఎప్పుడు కానీ కొమ్మడిచెరువుకి వెళ్ళాలంటే మీరు 4 o'clockకి పార్క్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇక్కడ ఈవినింగ్ మనం సన్సెట్ చూసిన తర్వాత ఆ లైటింగ్లో మనం కొమ్మడిచెరువుని మన 2 కళ్ళు సరిపోవు కొమ్మడిచెరువు చూడాలంటే. అంతలా బాగుంటుంది ఇక్కడ ఈ లైటింగ్ కానివ్వండి. ఈ కొమ్మడిచెరువు ఏరియా ప్రాంతం అంతా మీకు నేను ఇంకా ముందుకెళ్ళి కూడా చూపిస్తాను మీకు నేను. ఆ రూబీ నెక్లెస్ రోడ్ కానివ్వండి, ఇక్కడ మరి వంతెన కానివ్వండి, వీటి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ ఇప్పుడు మీరు చూసిన ఇప్పుడు డీర్ ఇది ఎంత బాగుందో కదా. ఇది మనకి వంతెన ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి కొమ్మడిచెరువులో. ఇప్పుడు నేను హ్యాంగింగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాను. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ 10 rupees పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పక్కనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్లో మనం 10 rupees టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టికెట్ అనేది 2 way పనికొస్తుంది మనకి. అక్కడ ఏదైతే మన ఎంట్రన్స్లో ఉన్నామో హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర అటువైపు ఎవరు టికెట్ అనేది తీసుకోరు. మనం ఎంతసేపు అయినా ఈ బ్రిడ్జ్ పైన మనం టైం అనేది స్పెండ్ చేయవచ్చు. ఒకేసారి తీసుకోవాలి. 10 rupees టికెట్ ఉంటుంది. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ టికెట్ వచ్చేసి ఇప్పుడు అది ఆల్రెడీ టికెట్ తీసుకున్నాను. నేను బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఈ బ్రిడ్జ్ వచ్చేసి వరంగల్ జిల్లా లక్నవరంలో ఉన్నటువంటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కన్నా పొడవైనది. కొమ్మడిచెరువులో ఉన్నటువంటి ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 241 మీటర్లు. అదే మనం లక్నవరంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 150 మీటర్లు మాత్రమే. అంటే లక్నవరం హ్యాంగింగ్ బ్రిడ్జ్ కన్నా కొమ్మడిచెరువులో ఉన్నటువంటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ 91 మీటర్లు ఎక్కువ. ఇక్కడ ఈ పైన హైట్ వచ్చేసి మొత్తం 100 మీటర్స్లో ఉంటుంది. హైట్ వచ్చేసి 2 పాయింట్లు ఉంటాయి, ఇటు చివర ఒకటి అటు చివర ఒకటి. 2 పాయింట్ల ఎత్తు వచ్చేసి 100 మీటర్లు. దీన్ని నిర్మించింది బ్రిడ్జ్ మ్యాన్గా గుర్తింపు పొందినటువంటి పద్మశ్రీ గిరీష్ గారు ఈ సస్పెన్షన్ వంతెనను నిర్మించారు. దీని పొడవు వచ్చేసి 4 అడుగులు. ఇది 4 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే దీనికైనా ఖర్చు వచ్చేసి 6 కోట్ల రూపాయలతో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నిర్మించారు. కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి గాల్వనైజ్డ్ రోప్స్తో ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నిర్మించారు. అటువైపు ఒక పైలాన్ ఉంటుంది, ఇటు ఒక పైలాన్ ఉంటుంది. మొత్తం 2 పైలాన్లు వచ్చేసి 100 మీటర్స్ ఎత్తులో ఈ 2 పైలాన్లు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నైట్ వ్యూలో ఎంత బాగుందో. ఈ వంతెన మీద నడుస్తూ చుట్టుపక్కల ఈ కొమ్మడిచెరువు అందాలను చూస్తూ నడుస్తుంటే ఎంత బాగుందో కదా. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా మీ ఫ్యామిలీ తోటి ఒకసారి కొమ్మడిచెరువుకి వెళ్ళిరండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది.
మీరు చూస్తున్నది రెండో పైలాన్ ఫ్రెండ్స్. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఉన్నటువంటి రెండో పైలాన్ ఇది. దీని హైట్ వచ్చేసి 100 మీటర్స్. ఒకటేమో మనం ఎంట్రీలో వచ్చేటప్పుడు స్టార్టింగ్లో ఉండే పైలాన్ ఒకటి, ఇది ఇంకో పైలాన్. ఈ రెండు పైలాన్ల హైట్ వచ్చేసి 100 మీటర్స్. మీరు చూస్తున్నారు కదా, దీని వచ్చే హైట్ వచ్చేసి 100 మీటర్స్. ఈ రెండింటికి, ఈ రెండు పైలాన్లకి ఈ రోప్స్ ఏదైతే గ్యావనైజ్ రోప్స్ అయితే ఉన్నాయో అవి వీటికి ఫిట్ అయి ఉంటాయి. దీన్నే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్గా పిలుస్తాం. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ ఇటువైపు వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోమటి చెరుకు ఇటువైపు ఉన్నాం. ఇదే మీరు చూస్తున్నారు రూబీ నెక్లెస్ రోడ్ ఇది. దీని టికెట్ ఫేర్ వచ్చేసి కూడా 10 రూపీసే. మాకు ఇది లోపలికి వెళ్ళి చూపిస్తాను. వాకర్స్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. వాకర్స్ ఎవరంటే ఎవరైనా కూడా అందరూ మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జాగింగ్ చేస్తూ ఉంటారు కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది నెక్లెస్ రోడ్ అనేది. నేను లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఈ బబుల్ బెలూన్ ఏదైతే ఉన్నదో దీని ఛార్జెస్ వచ్చేసి కూడా 50 రూపీస్. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ కోమటి చెరువులో మన ప్రధాన ఆకర్షణ బోటింగ్ అనేది. 4 మెంబర్స్ కూర్చునే స్పీడ్ బోట్ వచ్చేసి దాని టికెట్ ఫేర్ వచ్చేసి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే 16 మెంబర్స్ ఎక్కే లగ్జరీ బోట్ కూడా ఉంటుంది. ఆ బోట్ రైడ్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఏదైనా వెకేషన్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా ఒక 30 మెంబర్స్కి ఏదైతే పర్మిషన్ ఉంటుంది, ఆ 30 మెంబర్స్ తన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బోట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. దాన్ని ఇక్కడ వచ్చేసి ఫాంటమ్ మెకానిజం బోట్గా పిలుస్తారు. ఇక్కడికి వచ్చి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీని పక్కనే మనకి నైట్ గార్డెన్ కూడా ఉంటుంది. నైట్ గార్డెన్ టికెట్ ఫేర్ వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే డిస్కో రైడ్ అండ్ సైక్లింగ్ కూడా దానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఈ కోమటి చెరువులో. ఇక్కడ బోటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం ఎప్పుడు వచ్చినా కూడా డేలో మీరు 4 వరకు వస్తారు కదా, 4 to 6 వరకు మంచి అయితే బోటింగ్ చేయండి మీరైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. సన్సెట్ చూసుకుంటా బోటింగ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఇప్పుడు నేను రూబీ నెక్లెస్ రోడ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఈ రూబీ నెక్లెస్ ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని టికెట్ ఫేర్ వచ్చేసి 10 రూపీస్. ఇప్పుడు నేను లోనికి వెళ్తున్నాను. మీకు ఈ నెక్లెస్ రోడ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ నెక్లెస్ రోడ్ అనేది. ఇప్పుడు మనం ఏషియాలోనే నెంబర్ 1 అయినటువంటి రూబీ నెక్లెస్ రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఆసియా ఖండంలోనే మొదటి ప్లేస్లో ఉంటుంది మన సిద్దిపేటలో ఉన్నటువంటి రూబీ నెక్లెస్ రోడ్. మీరు చూసిన నైట్ గార్డెన్ ఇది. దీని టికెట్ ఫేర్ వచ్చేసి 20 రూపీస్. దీని పక్కనే ఉంటుంది అది. ఇప్పుడు మనం రూబీ నెక్లెస్ రోడ్లో ఉన్నాము. దీన్ని నిర్మించింది 25 కోట్ల రూపాయలతో ఈ రూబీ నెక్లెస్ రోడ్ నిర్మించారు ఫ్రెండ్స్. దీని డిస్టెన్స్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ నెక్లెస్ రోడ్లో మనకి సింథటిక్ ట్రాక్ని మరియు సైక్లింగ్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. నైట్ టైంలో ఈ నెక్లెస్ రోడ్లో అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా మీరు, లైట్స్తో అద్దరిపోతుంది నైట్ టైంలో అయితే ఈ నెక్లెస్ రోడ్ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది.
కోమటి చెరువులో చెరువు కట్ట వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుంది. మనకి నెక్లెస్ రోడ్ మాత్రం సింథటిక్ ట్రాక్తో 1.5 కిలోమీటర్ ఉంటుంది. వాకర్స్ కానీ జాగర్స్ కానీ ఇది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇది అందుగురించే ఎప్పుడైతే మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు, ఇది 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కోమటి చెరువు అనేది సందర్శకులతో మరియు వాకర్స్తో నిండిపోయి ఉంటుంది. అంత బాగుంటుంది ఈ కోమటి చెరువు అనేది. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ ఆఫ్ రూబీ నెక్లెస్ దగ్గరకు వచ్చాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా లైటింగ్ వచ్చేసి, దీనికి మెయిన్ ప్రధాన ఆకర్షణ లైటింగ్ ఫ్రెండ్స్. ఇది మనం దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్లోకి మనం ఎంటర్ అవ్వగానే వీణుల విందైన సంగీతం, ఏదైతే చక్కని పాటలతోటి మనల్ని ఈ రూబీ నెక్లెస్ రోడ్ అనేది అలరిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. మనం నడిచే టైం కూడా మనకి అసలు తెలియదు. మనకి అప్పుడే మనం 1.5 కిలోమీటర్ నడిచామా అనేది అంత బాగుంటుంది. అసలు టైం అనేది తెలియదు. ఈ పాటలు కోమటి చెరువులోని ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం ముందుకు వెళ్తుంటాం. మనం అంత బాగుంటుంది నెక్లెస్ రోడ్లో మనం అయితే నడవడం అయితే. తప్పకుండా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీతో తప్పకుండా ఇది మాత్రం మిస్ కావండి ఫ్రెండ్స్. ఇది ఈ రూబీ నెక్లెస్ రోడ్ మీద వాకింగ్ అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళి చూపిస్తాను మీకు. రూబీ నెక్లెస్ రోడ్ ఎలా ఉందనేది, ఎంతవరకు ఉందనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం థర్డ్ ఫేజ్ ఆఫ్ ద రూబీ నెక్లెస్ రోడ్ వద్దకు వచ్చాము. ఇది రూబీ నెక్లెస్లో థర్డ్ ఫేజ్. ఇది చూడండి ఫ్రెండ్స్, లైటింగ్తో ఎంత బాగుందో ఇది చూస్తున్నారు కదా. ఈ కోమటి చెరువులో మనకి ప్రధాన ఆకర్షణ వచ్చేసి బోటింగ్ అండి. మెయిన్ హైలైట్స్ వచ్చేసి బోటింగ్, అలాగే ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటైన్. ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లేజర్ షో చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అది షో వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. 3 టైమ్స్ చేస్తారు ఎవ్రీ డే.
చేసిన దానికి 20 మినిట్స్ చేసినప్పుడు 20 మినిట్స్ చేస్తారు ఇక్కడ షో అనేది, రేర్ షో. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దీని పక్కన మనకి అడ్వెంచర్ పార్క్ కూడా ఉంది. ఈ బోటింగ్ అనేది కూడా ఇక్కడ మెయిన్ హైలైట్గా ఉంటుంది కోమటి చెరువులో ఇది. ఈ కోమటి చెరువు సరస్సు పక్కనే మనకి గ్లో గార్డెన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సరస్సు అందాన్ని ఇది డబల్ చేస్తుంది. ఇది ఈ గ్లో గార్డెన్ వచ్చేసి ఇదే తోటలో మనకి నీటి ఫౌంటైన్లు కూడా ఉంటాయి. అలాగే యానిమల్ స్టాచ్యూస్ ఏదైతే డీర్స్ ఉంటాయో, డీర్స్, టైగర్స్, జిరాఫీస్, ఇంకా లాట్స్ ఆఫ్ యానిమల్స్ ఏదైతే మెయిన్ యానిమల్స్ ఉన్నాయో అవన్నిటి ఇక్కడ మనకి స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ. ఇది కూడా మీరు తప్పకుండా మిస్ కావద్దు. ఇది అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మొత్తం లైట్లతోటే మనకు చెట్టు మొత్తం అమర్చబడి ఉంటాయి. ఇట్లా మొత్తం ఆర్టిఫిషియల్గా లైట్లతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే తోటలో మనకి 3D స్క్రీన్ కూడా ప్రజెంట్ చేస్తారు ఇక్కడ. ఆల్రెడీ 3D స్క్రీన్ కూడా ఈ తోటలో ఉంటుంది మనకి ఈ గార్డెన్లో. చాలా బాగుంటుంది ఇది. యాక్చువల్గా మొత్తం నిజంగా చూస్తే మనం అవి నిజమైన అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవన్నీ యానిమేటెడ్ ఉంటాయి మొత్తం. ఆ యానిమేటెడ్ యానిమల్స్ని మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ఈ కోమటి చెరువు పార్క్ నాకైతే హైదరాబాద్లో నేను చూసినటువంటి లుంబిని పార్క్ కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది దానికన్నా చాలా బాగా అనిపిస్తుంది ఇది. అందుగురించి వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి కూడా చాలా ఫ్యామిలీస్ ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే ఇక్కడికి వచ్చి తమ టైం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తాయో ఆ ఫ్యామిలీస్ అని వచ్చేసి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి మన ఏదైతే కోమటి చెరువు ఉందో 102 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ కోమటి చెరువు డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అందుకోసమే ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే హైదరాబాద్ నుంచి లాట్స్ ఆఫ్ ఫ్యామిలీస్ చాలామంది ఇక్కడికి వచ్చి
తమ యొక్క టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఇక్కడ ఒక్కసారి మనం ఈ కొమ్మడి చెరువు ఎంటర్ అయిన తర్వాత పిల్లల్ని ఆపతారం మాత్రం మనకు కాదు. ఇప్పుడు నేను ఈ మొత్తం మీకు చూపించినాక నేను మళ్ళీ పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ మీకు చూపిస్తాను. నేను ఎంత బాగుంటుందంటే ఇక్కడికి వచ్చిన పిల్లల్ని ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ తరం కాదు వాళ్ళని ఆపడం, అంత బాగుంటుంది. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం నడుస్తున్న ఈ నెక్లెస్ రోడ్ మొత్తం 1.5 కిలోమీటర్ ఉంటుందండి. ఇది ఈ నెక్లెస్ రోడ్ మొత్తం రూబీ నెక్లెస్ రోడ్ అనేది ఆ చెరువు వరకు తీసుకెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఎంతవరకు లాస్ట్ అనేది. ఇది ఈ చెరువు కట్ట మొత్తం వచ్చేసి మనకు 1 కిలోమీటర్ ఉంటుంది. అందులో మనకి నెక్లెస్ రోడ్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనం మాటల్లోనే ఈ రూబీ నెక్లెస్ రోడ్ చివరి వరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఎండ్ ఆఫ్ ద రూబీ నెక్లెస్ రోడ్ వచ్చేసి ఇక్కడనే ఎండ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ అసలు జనావాసం కూడా ఎవరు లేరు. నేను ఒక్కనే ఉన్నాను ఇప్పుడు ఇక్కడ. మీకోసం ఇంత రిస్క్ తీసుకొని ఈ చివరి వరకు చూపెడదామన్న ఆలోచనతో మీకు ఇది చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి నేను హ్యాంగింగ్ బ్రిడ్జ్ వద్దకు వెళ్తున్నాను. అది కూడా మీకు మొత్తం చూపిస్తాను. అలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అవతలకి మనకైతే పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఖచ్చితంగా మీ లైక్, మీ షేర్, మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్.
చూసినారా ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి ఈ పార్క్లో. మనం ఒకసారి ఒక నిమిషం కళ్ళు తెరిచి చూస్తే మనం సిద్దిపేట కొమ్మరిచెరులో ఉన్నామా లేదంటే హైదరాబాద్ ఏదైనా పార్క్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ కొమ్మరిచెరు పార్క్ అనేది. పిల్లలు పెద్దలు అనే ప్రేమ అనేది ఏది లేకుండా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అఫ్కోర్స్ సీనియర్ సిటిజన్స్ కూడా. అంత బాగుంటుంది ఈ కొమ్మరిచెరు పార్క్ అనేది. లైటింగ్లో కొమ్మరిచెరు ఎంత సూపర్గా ఉందో చూసినారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే. అంత బాగుంది ఇక్కడ. ఇంకొక 1 అవర్లో క్లోజ్ చేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు టైం అవుతుంది 8 PM అవుతుంది. ఇంకో 1 అవర్లో ఈ కొమ్మరిచెరు అనేది క్లోజ్ చేస్తారు. డైలీ మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తారు కొమ్మరిచెరు పార్క్ వచ్చేసి. నైట్ 9 o'clockకి క్లోజ్ చేస్తారు. అంత బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం లైటింగ్లో మెరిసిపోతుంది మొత్తం కొమ్మరిచెరు పార్క్ అనేది. చెప్పుకున్నా కూడా తక్కువే ఫ్రెండ్స్ కొమ్మరిచెరు పార్క్ గురించి. సిద్దిపేట ప్రజల్లో అయితే నిజంగా లక్కీయెస్ట్ పర్సన్స్ ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలందరినీ ఈ కొమ్మరిచెరు పార్క్ అనేది ఆకర్షిస్తుంది. అంత బాగుంది. లైటింగ్లో మొత్తం మెరిసిపోతుంది మొత్తం. ఇందాక మనం నడిచింది రూబీ నెక్లెస్ రోడ్ నుంచి పైనుంచి నడిచాం ఫ్రెండ్స్. అప్ వే నడిచాం మనం. ఇప్పుడు మనం డౌన్ వేలో వస్తున్నాం. మనం ఆల్రెడీ 1.5 kilometers వెళ్ళాం మనం. ఎండ్ వరకు మీరు లాస్ట్ వరకు చూపించాను కదా, అది రూబీ నెక్లెస్ రోడ్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద రూబీ నెక్లెస్ రోడ్. అది మన కింద నుంచి మీకు తీసుకొని చూపిస్తాను కదా. ఇది మళ్ళీ మన స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. ఇది రూబీ నెక్లెస్ రోడ్ వద్దకు వచ్చేసినట్టు మెయిన్ గేట్ ఇది. ఆడికి వచ్చేసాం మనం ఇప్పుడు. దీని పక్కన మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. మనకి ఇది రూబీ నెక్లెస్ రోడ్ ఎంట్రన్స్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ చివరికి అక్కడికే వచ్చాము. ఇప్పుడు నేను రూబీ నెక్లెస్ రోడ్ నుంచి బయటకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బయటకు వచ్చి మీకు నేను అక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తాను మీకు. ఇక్కడ నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి బేకరీ ఐటమ్స్ అమ్మే వాళ్ళు ఏదే కానీ అన్నీ MRP to MRP అమ్ముతున్నారు ఫ్రెండ్స్. నాకు నచ్చిన ఇంకొక విషయం ఇదే. నాకు ఇక్కడ ఇంతవరకు నేను ఏ పార్క్లో చూసినా కూడా MRP పైన 5 to 10 rupees ఎక్కువ ఎక్స్ట్రా తీసుకునేవాళ్ళు. కానీ ఈ పార్క్లో మాత్రం బేకరీలో ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రం MRP to MRP అమ్ముతున్నారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. మీరు చూసినారా ఫ్రెండ్స్, ఆల్రెడీ లేజర్ షో సెకండ్ లేజర్ షో అనేది ప్రారంభమైంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఆల్రెడీ ఇప్పుడు సాంగ్స్ అనేవి ప్లే అవుతున్నాయి కానీ నేను మ్యూట్ చేసి పెట్టాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ లేజర్ షో జరుగుతుంది. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మంచి మంచి సాంగ్స్తో ఈ లేజర్ షో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మనకి. మన అసలైన హైలైట్, వన్ ఆఫ్ ద హైలైట్ అయితే ఈ కొమ్మరిచెరు పార్క్లో ఈ లేజర్ షో వచ్చేసి అంత బాగుంటుంది ఈ లేజర్ షో అనేది.
క్లోజర్ షో కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు నడుస్తూ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పై నుంచి ఈచ్ వరకు వచ్చాను. ఇటువైపు మీకు పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, బోటింగ్ అనేది నిలుపుదల చేశారు. బోటింగ్ టైమ్ ఈజ్ ఓవర్. ఆల్మోస్ట్ పార్క్ కట్టేసే టైం కూడా వచ్చేసింది. ఆల్రెడీ క్లోజ్ చేసే టైం వచ్చేసింది. కొమ్మటి చెరువు టైమింగ్స్ వచ్చేసి 9 o'clockకి ఎవ్రీడే క్లోజ్ చేస్తారు కొమ్మటి చెరువు పార్క్ని. ఇప్పుడు నేను హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఏదైతే పైలైన్ దాడుతున్నాను, ఇప్పుడు నేను హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఈచ్ వరకు వచ్చాను. ఎక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ చేరుకున్నాము. ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఏవైతే పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయో అవన్నీ మీకు నేను చూపిస్తాను తీసుకెళ్ళి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళాము, ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయ్యామని. ఇప్పుడు ఇలా ముందుకు వెళ్ళినాక రైట్ సైడ్ తిరిగితే మనకు పిల్లలు ఆడుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు నేను చూపిస్తాను. మనం కొమ్మటి చెరువు ఈ పక్కకు వచ్చాము. మనం ఇక్కడే కిడ్స్ ప్లేయింగ్ జోన్ మొత్తము. ఏవైతే పిల్లలు ఆడుకునే వస్తువులు ఉన్నాయో అవన్నీ ఇటువైపే ఉన్నాయి. ఇది మనకి కొమ్మటి చెరువుకు వెళ్ళే ఎంట్రన్స్లోనే ఉంటుంది. మనకి ఫస్ట్ మనకి ఇవి కిడ్స్ ప్లేయింగ్ జోన్ నుంచే మనం రైట్ సైడ్ నుంచి వెళ్తే మనం హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి మనం ఇందాక వెళ్ళాం కదా నెక్లెస్ రోడ్, అవన్నీ గ్లో గార్డెన్ అవన్నీ మనం అటు వెళ్తాము. ఏదైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాడతామో ఇప్పుడు ఈ సెక్షన్ మొత్తం మనం ఎంట్రన్స్లో ఉంటుంది. కొమ్మటి చెరువు ఎంట్రన్స్లో ఇవన్నీ ప్లేయింగ్ అది మీరు చూస్తున్నారు కదా, కిడ్స్ ప్లేయింగ్ జోన్ ఇదంతా. ఆల్రెడీ స్లైడర్స్ ఉన్నాయి, మ్యారీగో రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ సీసా ఉంది, ఇక్కడ పిల్లలకి చూస్తున్నారు కదా. ఇది మొత్తం కిడ్స్ ప్లేయింగ్ జోన్ ఇది. ఇది సెల్ఫీ పాయింట్ ఫ్రెండ్స్. ఇది కొమ్మటి చెరువులో ఉన్నటువంటి సెల్ఫీ పాయింట్. లవ్ సిద్దిపేట చూస్తున్నారు కదా, లవ్ HDPT అని. HDPT అంటే సిద్దిపేట, లవ్ సిద్దిపేట. ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్. ఇది మన కొమ్మటి చెరువు కిడ్స్ ప్లేయింగ్ జోన్లో ఉంటుంది. ఇది మనకి ఇక్కడికి వచ్చి మనం సెల్ఫీ దిగకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందులో చెప్పి నేను కూడా ఒక సెల్ఫీ దిగాను ఈ కొమ్మటి చెరువు లవ్ సిద్దిపేట సెల్ఫీ పాయింట్ వద్ద. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇట్స్ టైమ్ 8:45 PM. క్లోజింగ్ టైంకి వచ్చేసినాం. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు, లైట్స్ కూడా ఆఫ్ చేస్తున్నారు. మేము కూడా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఉన్నారు కదా, టైమింగ్స్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి కొమ్మటి చెరువు నుంచి మనం బయటకి రావాల్సిన టైం అనేది ఆసన్నమైంది. టైమింగ్స్ కొమ్మటి చెరువు పూర్తయిపోయింది కాబట్టి అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఈ కొమ్మటి చెరువులో మనకి అమ్మవారి ఆలయం కూడా ఉంది, మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. అమ్మవారి ఆలయం వచ్చేసి ధరల పట్టిక ఇవన్నీ వచ్చేసి మనకి కొమ్మటి చెరువు ఎంట్రన్స్లోనే మనకి
ఏవైతే ఛార్జ్ చేస్తారో ఛార్జ్ చేసి టికెట్ ఫేర్స్ అనేది అవి మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే చేసి ఉంచారు. ఇక మీరు చూస్తున్నారు కదా ఈ డిస్ప్లే బోర్డు, ఇలా మనకి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఇక్కడ మనకి. కొమ్మచెరువులో ఉన్నటువంటి టికెట్ ఫేర్స్ ఏవైతే మన బోటింగ్ కానివ్వండి, నైట్ గ్లో గార్డెన్ కానివ్వండి, టికెట్ ఫేర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ఇప్పుడు ఆల్రెడీ మనం బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇదే మనం ఎక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ వచ్చామో అక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది బోర్డు, ఇది ఆల్రెడీ టికెట్ ఫేర్స్ మీరు చెప్పాను కదా, ఏదైతే టికెట్ ఫేర్స్ సంబంధించినటువంటి బోర్డు. ఇప్పుడు కొమ్మచెరువు నుంచి బయటకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 9 అవుతుంది. ఎవ్రీడే 9 o'clock పార్క్ అనేది క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మన కొమ్మచెరువు ఎంట్రన్స్ ముందు ఉన్నాం. ఇది ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేసిన కొమ్మచెరువును నైట్ 9 o'clock క్లోజ్ చేస్తారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.